ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు, కవి, వక్త కూడా. ఆయన వాగ్దాటికి అందరూ కూడా ప్రశంసించేవారనమాట. ఆయనే అటల్ బిహారీ వాజ్పేయి అనమాట. ఆయనకి ప్రకృతి నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడు కూడా గ్రహించేవారు. ఆయనకి ఇష్టమైన ప్రదేశం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి ప్రదేశం అనమాట. ఆయనకి తీరిక దొరికితే లక్నో వీధుల్లో తన మేనల్లుడితో కలిసి షికారులు చేయడం అంటే ఎంతో ఇష్టం అనమాట. అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ గురించి ఆయన మాటల్లో ఆర్ఎస్ఎస్ గురించి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ, అదేవిధంగా ఆరోగ్యపు అలవాట్లు, అదేవిధంగా దేశభక్తి ఇవన్నీ కూడా లక్షణాలు అలవర్చుకోవాలి కానీ మతోన్మాదాన్ని అలవర్చుకోకూడదు. అన్ని మతాలను సమానంగా చూడాలి. అదేవిధంగా హిందూ మత ఉద్ధరణ కూడా, సనాతన ధర్మ ఉద్ధరణ కూడా ఆయన ప్రధాన లక్ష్యంగా చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి అందుకనే జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడో చెప్పారు, నువ్వు కాబోయే తరంలో ప్రధానమంత్రి అవుతావని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మన్మోహన్ సింగ్ కూడా మాజీ ప్రధాని. ఈయన వాజ్పేయి చివరి రోజుల్లో ఆయనకి చాలా సంవత్సరాలు కొంచెం హెల్త్ బాగోకపోతే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పుట్టినరోజుకి జన్మదిన శుభాకాంక్షలు స్వయంగా వెళ్ళి చెప్పేవారు అనమాట. అంటే అన్ని పార్టీల యొక్క నాయకులు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు. అందుకే ఆయన భారత రత్నమే కాకుండా భారతరత్న కూడా.